అందరికీ నమస్కారం. నా పేరు సంతోషి లక్ష్మి. నేను వైజాగ్ నుండి మాట్లాడుతున్నాను. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మరియు స్వర్ణమాల పత్రి మేడంకి నా ఆత్మ ప్రణామాలండి. అలానే డాక్టర్ జీకే బాబాయ్ గారి ద్వారా ఈ ధ్యాన ప్రయాణం మొదలుపెట్టినందుకు డాక్టర్ జీకే బాబాయ్ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు నేను పిల్లల పెంపకం పట్ల నా అనుభవాలని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానండి. సో ముందుగా నేను గత 10 సంవత్సరాల నుండి జీనియస్ కిడ్స్ ప్లే స్కూల్ అనే ప్లే స్కూల్ని రన్ చేస్తూ ఉన్నాను. అలానే నేను ఎంబీఏ హెచ్ఆర్ చేశాను. నేను పర్సనల్గా సంగీతం ఇంట్రెస్ట్ వలన ఆంధ్ర యూనివర్సిటీలో కర్ణాటక వోకల్ డిప్లొమా పూర్తి చేశాను. అలాగే సుదర్శిని అకాడమీలో సంగీతం టీచర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. నాకు చిల్డ్రన్ పట్ల ఉన్న ఇంట్రెస్ట్తో చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకాలజీ కూడా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో పూర్తి చేస్తున్నాను. సో వీటి వలన నాకు చిన్నతనం నుండి ఉన్న ఆసక్తితో పిల్లల పెంపకం పట్ల కొంత అవగాహన పెంచుకొని నేను ప్రెగ్నెన్సీ నుండి పొందిన అనుభవాల్ని ఈరోజు మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. సో నేను 1998లో ఈ ధ్యాన ప్రయాణాన్ని మొదలుపెట్టానండి. నేను చిన్నతనం నా 8th స్టాండర్డ్లో నేను ధ్యానం స్టార్ట్ చేశాను. అప్పటికి మేమందరం కూడా నాన్ వెజ్ తింటూ ఉండే ఫ్యామిలీ. మొదటగా మా ఇంట్లో నేను నాన్ వెజ్ కంప్లీట్గా మానివేసి పూర్తిగా శాకాహారిగా మారిపోయాను. అప్పటి నుండి మా ఇంట్లో ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేస్తూ ప్రతి ఒక్కరిని పూర్తి శాకాహారులుగా మార్చాము. ఆల్మోస్ట్ సంవత్సరాల తరబడి అందరూ పూర్తిగా శాకాహారులుగానే పిల్లలు పెరుగుతూ ఉన్నారు. సో ప్రత్యేకంగా ధ్యానంలో ఉండడం వల్ల ఈ ధ్యానంలో ఉన్న అనుభవాలు నేను పొందడం వలన పిల్లల్ని ఇలానే పెంచాలి, ధ్యానం నేర్చుకునే పెంచాలి అనే ఒక బలమైన అనుభూతి నాకు చిన్నతనంలోనే కలిగింది. ఎందుకు అంటే ఇంట్లో వాతావరణం ఎప్పుడైతే స్ట్రిక్ట్‌గా ఉంటుందో, తల్లి ఎప్పుడైతే కొంచెం అంటే అప్పట్లో మాకు పేరెంట్స్ ఎప్పుడూ వర్క్‌తోని మధ్యతరగతి కుటుంబంలో పెరగడం వల్ల వాళ్ళ పనులతో బిజీగా ఉంటూ, నేను పూర్తిగా ప్రేమను పొందలేకపోయాను అనే ఫీలింగ్‌లో ఉన్నాను. సో ఆ టైంలో అక్కడున్న నాకు అనుభవాల వలన పిల్లలకి సంబంధించి ఏదైనా చెయ్యాలి అని అనిపిస్తూ ఉండేది. సో ఏ విషయాలైనా పిల్లలకి రిలేటెడ్‌గా ఉంటే నేర్చుకుంటూ ఉండేదాన్ని. అదే టైంలో ఈ ధ్యానం తెలుసుకోవడం, పత్రిజీ అందించిన ఆత్మజ్ఞానాన్ని ప్రతిరోజు వినడము, చిన్న చిన్న పుస్తకాలు చదువుతూ ఆ పుస్తకంలో ఉన్న సబ్జెక్ట్‌ని ఆచరిస్తూ, సంకల్ప బలం, ఆధ్యాత్మిక అనుభవాలు, శ్రీకృష్ణ సందేశాలు ఇలా రకరకాల పుస్తకాలు పత్రిజీ భజగోవిందం, దాని వెనుక ఉన్న సారాంశం, ఈ వేమన పద్యాలు ఇవన్నీ కూడా పర్సనల్‌గా మేము నేర్చుకుంటూ ఉండేవాళ్ళం. అట్ ద సేమ్ టైం పత్రిజీ చెప్తున్న ఆత్మజ్ఞానాన్ని వినడం వలన చాలా ఇన్స్పైర్‌గా ఉండేది. ఎందుకంటే పిల్లలకి మనం తల్లిదండ్రులుగా ఏవేవో ఆస్తులు సమకూర్చడం కాదు, నిజమైన ఆత్మజ్ఞానాన్ని వాళ్ళకి అందివ్వగలిగితే మనల్ని ముందుగా తెలుసుకొని, ఈ భూమి మీదకి మనం ఎందుకొచ్చామో తెలుసుకొని, అప్పుడు మనం నిజంగా పిల్లల కంటే అంతకు మించిన గిఫ్ట్ ఇంకొకటి లేదు అని నాకు అనిపించింది బలంగా. సో అదే విషయాన్ని నేను ఆచరించాలి అని ఎప్పుడూ అనుకుంటూ ఉండేదాన్ని. అలానే పత్రిజీ ఎంతో క్లిష్టమైన పుస్తకాన్ని కూడా చాలా సింపుల్‌గా చెప్తూ ఉండేవారు సారాంశాన్ని. అది నాకు ఎంతో ఇన్స్పిరేషన్‌గా ఉండేది. ఎందుకు అంటే నాకు కూడా పర్సనల్‌గా పుస్తకాలు చదవడం చాలా ఇంట్రెస్ట్. దట్ టూ ఆ వయసులో ఇలా చేయడం వల్ల ఏమొస్తుంది? సో సంకల్పం బలం వల్ల నిజంగా జరుగుతుందా? ఈ మిరాక్యులస్ థింకింగ్ వల్ల మనకు నిజంగా మారుతుందా? ఇలాంటి క్వెషన్స్ ఎంతో ఉండేవి నాకు. వాటన్నిటిని కూడా ప్రతిరోజు ఆచరించి చిన్న చిన్న పనుల్లో నేను వాటిని పెడుతూ నిజంగా వాటిని వచ్చిన అనుభవాల్ని పొందడం వలన ఎంతో చాలా ఎక్సైటింగ్‌గా ఉండేది. వాటిని అందరికీ ఇవ్వాలి. ఈ పిల్లలకి ఎస్పెషల్లీ నిజంగా నేర్పిస్తే వాళ్ళలో ఈ కాన్ఫిడెన్స్ లేకపోవడం గానీ, ఎస్పెషల్లీ ఇప్పుడున్న జనరేషన్స్‌లో విపరీతమైన స్ట్రెస్ పెరిగిపోవడము, యాంగ్జైటీ ఇష్యూస్, వాళ్ళకి అలాగే ఎక్స్‌ప్రెషన్ చేయలేకపోవడము, లో కాన్ఫిడెన్స్ ఇలాంటివన్నీ కూడా ఎంతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ లేకుండా ఎప్పుడైతే మనం ఈ ధ్యానం ఎస్పెషల్లీ తల్లిదండ్రులను మనం నేర్చుకుని
పిల్లలకి మనం అందించడం వలన ఎంతో ఎంతో వాళ్ళకి మేలు చేసిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్స్‌లో మనం పిల్లలకి, మనకి ఎంతో జనరేషన్ గ్యాప్ వస్తూ ఉంది. సో, వాళ్ళతో సంభాషించేటప్పుడు వాళ్ళకి పాజిటివ్ యాటిట్యూడ్ కలిగేలా మనం ప్రవర్తించే తీరు, ఇవన్నీ కూడా ఎంతో ఇంపాక్ట్ ఇస్తాయి అని పత్రిజీ ద్వారా నేను తెలుసుకున్నాను. ఆ పుస్తకాలు చదవడం వలన వచ్చిన నాలెడ్జ్‌ని ఎప్పుడు అందించాలి, నెక్స్ట్ మన పిల్లలకి ఇలాంటివి అందిస్తే గనక ఎంతో అద్భుతంగా పెరుగుతారు అని నాకు అనిపిస్తూ ఉండేది. సో, నేను అక్కడ దృఢంగా అనుకున్నాను. ఆ వయసులోనే నాకు బలంగా అనిపించింది. పిల్లలకి ఇలాంటి జ్ఞానాన్ని ఇవ్వగలగాలి మనం. సో, దానికోసం ఎంతైనా మనం మార్చుకోవచ్చు అని. ఎందుకంటే నేను పర్సనల్‌గా పల్లెటూరులో పెరగడము, మా తల్లిదండ్రులు అంతగా చదువుకోకపోవడము, కానీ వాళ్ళకున్న నాలెడ్జ్‌తో వాళ్ళు ఎంతో కొంత పెంచగలిగారు. మనం మన పిల్లలకి అలాంటివి ఇవ్వకుండా ఉండాలంటే ఆత్మజ్ఞానాన్ని ఎంతైనా మనం పరిశోధన చేసి మనం పిల్లలకి నెక్స్ట్ అందించాలి అని అర్థమైంది. సో, ఆ విషయాన్ని బలంగా తీసుకొని పుస్తక పఠనం అనేది నాకు అద్భుతంగా ఇవ్వవలసిన జ్ఞానం అని ఎప్పుడైతే నమ్మానో, ఎప్పుడైతే ఒక పుస్తకాన్ని మనం పిల్లలకి ఆ జ్ఞానాన్ని అందిస్తామో, వాళ్ళకి అంతకు మించిన గొప్ప గిఫ్ట్ ఏమీ లేదు. ప్రపంచంలో ఉన్న జ్ఞానాన్ని పుస్తక పఠనం ద్వారా మనం పిల్లలకి ఇవ్వచ్చు అనే విషయాన్ని నాలో ఎంతో ఆసక్తి కలిగింది ఆ టైంలో. సో, అదే విషయాన్ని నేను ప్రెగ్నెన్సీలో ఉండగా పత్రిజీ ఏదైతే చెప్తున్నారో ఆ సందేశాలన్నిటినీ రోజు సీడీ రూపంలో వినడము, రోజు పిరమిడ్ కింద గంటలు గంటలుగా ధ్యానం చేయడము, మంచి మంచి పుస్తకాలు రోజు చదవడము, ఓషో జీవిత చరిత్రలు, అలానే మహనీయుల ఒక యోగి ఆత్మకథ, అన్ని రకాల పుస్తకాలు చదవడం వల్ల చాలా రిలాక్సేషన్‌గా ఉంటూ ఉండేదాన్ని. అలాగే ప్రెగ్నెన్సీ అంతా కూడా శాంతం, ఒక మంచి ఎక్స్‌పీరియన్సెస్‌తో, ప్రతిరోజు ఒక మంచి అనుభవాలతో, బేబీతో రోజు పొట్టలో ఉన్నప్పటి నుండి కమ్యూనికేట్ చేస్తూ ఉండేదాన్ని. సో, ఈ కమ్యూనికేషన్ అంతా కూడా అప్పటికి ఎంత రిజల్ట్ వస్తుంది అని నాకు పూర్తిగా తెలియదు. బట్ అప్పటికి ఉన్న కోర్స్ ద్వారా నేను విన్నాను. ఈ ప్రెగ్నెన్సీలో మాట్లాడితే పిల్లలు అద్భుతంగా ఉంటారు ఆఫ్టర్ డెలివరీ. అలానే అర్థం చేసుకుంటూ ఉంటారు అని విన్నాను. సో, అప్పటికి నాకున్న అవగాహనతో పూర్తి రిజల్ట్స్ ఎలా ఉంటాయో తెలియకపోయినా 100% మనం బెస్ట్ చేద్దాము అనే ఉద్దేశంతో రోజు కమ్యూనికేట్ చేయడము. ఒక ధ్యానం రోజు ఉదయాన్నే లేస్తూనే ధ్యానంలో కూర్చొని విజువలైజ్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఒక మంచి ఆరోగ్యమైన బేబీ నా నుండి భూమి మీదకి వచ్చింది. చాలా అద్భుతమైన ఆహ్, అందరితో ఉంటుంది. అందరూ చాలా చక్కగా ప్రేమతో ఉంటున్నారు. తను రోజు హెల్తీగా ఫుడ్ అంతా కూడా ఆరోగ్యంగా తీసుకుంటుంది. ఇలా ప్రతీదీ కూడా నేను పాజిటివ్‌గా రోజు విజువలైజ్ చేసుకుంటూ ఉండేదాన్ని. సో, అది ఎంతో చక్కగా హెల్ప్ అయింది నాకు. ప్రెగ్నెన్సీ, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, అలానే ఆఫ్టర్ డెలివరీ నాకు ఈ ఈ విషయాలన్నీ కూడా ఆఫ్టర్ డెలివరీలో చాలా ఇంపాక్ట్ ఇచ్చినాయి. తను చాలా చక్కగా హెల్తీగా పుట్టడము, ఆఫ్టర్ డెలివరీ మంచిగా తను ఎప్పుడు స్మైల్‌తో ఉండడము, పెద్దగా ఏడవకుండా చక్కగా ఎప్పుడూ నేను ఏదైతే కమ్యూనికేట్ చేస్తున్నానో ప్రతీదీ చెప్పి చేయడం వలన అంతా వింటూ ఉండడము. మదర్ ఏదైతే మాట్లాడుతున్నానో నేను చెప్పే ప్రతి విషయాన్ని తను అబ్జర్వ్ చేయడము, నా మాటలు వినడము, దానికి తగినట్టుగా రియాక్ట్ అవుతూ ఉండడము చేసేది. సో, అది చాలా చాలా అద్భుతంగా అనిపించింది. ఏదైనా ప్లేస్‌కి వెళ్ళేటప్పుడు, ఎస్పెషల్లీ మనం కొంచెం క్రౌడెడ్ ప్లేసెస్‌లో ఉండేటప్పుడు చిన్న పిల్లలు బాగా ఏడుస్తారు. తిను మాత్రం చక్కగా నవ్వుతూ, నేను ముందే చెప్తూ ఉండేదాన్ని. మనం కార్‌లో వెళ్తాము, అందరం కలిసి వెళ్తున్నాము. సో, ఆ ప్లేస్‌లో ఎక్కువ మంది పీపుల్ ఉంటారు. నీకేదైనా ఇబ్బంది ఉంటే అమ్మకి నువ్వు చెప్పొచ్చు. సో, నీకు ఇబ్బంది లేకుండా అమ్మ చూసుకోగలుగుతాను అని నేను చెప్తూ కమ్యూనికేట్ చేస్తూ ఉండేదాన్ని. ముందుగా అక్కడ ఉండే వాతావరణాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం వలన తను చక్కగా వింటూ దానికి తగినట్టుగా రెస్పాండ్ అయ్యేది. అంటే విపరీతంగా ఏడ్చేయడమో, లేదంటే అలాంటి ఎప్పుడు సిట్యుయేషన్ నేను ఫేస్ చేయలేదు. అలానే తను సపోజ్ మనం ఎక్కడైనా చీకట్లో లేదంటే థియేటర్స్‌లోకి వెళ్ళినప్పుడు మనం చెప్తూ ఉంటాం. అంటే పిల్లలు ఎక్కువ సడెన్‌గా ఏడుస్తూ ఉంటారు. ముందుగా చెప్పడం వలన షీ కెన్ అండర్‌స్టాండ్, తను అర్థం చేసుకొని దానికి తగినట్టుగా ఉండేదనమాట. ఎప్పుడు అంత అంటే అలా ఓవర్ సౌండ్స్‌గా మనం వెళ్ళలేదు. బట్ స్టిల్ అలాంటి సిట్యుయేషన్‌లో కూడా చాలా పాజిటివ్‌గా బిఫోర్‌గా చెప్తూ చేయడం వల్ల అంత అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి అని నాకు మా అమ్మాయి ద్వారా
తెలిసింది. సో, ఈ విషయాల్ని మనం ఎంత ఆచరించగలిగితే ఇంకా అంత మంచి రిజల్ట్స్ వస్తాయి అని ఈ టెక్నిక్ చాలా చిన్నదే అనిపించింది. బట్ మోర్ ఎఫెక్టివ్‌గా నాకు బాగా అర్థమైంది. ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ మనం పిల్లలతో మాట్లాడడం అనేది చాలా అద్భుతమైన టెక్నిక్ అండి. ప్రతి ఒక్కరూ చేయగలిగితే చాలా ఆనందంగా పిల్లల్ని మనం జాయ్‌ఫుల్‌గా పెంచవచ్చు. ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్‌ని చెప్తూ ఉండడం వలన నేను పర్సనల్‌గా 1½ ఇయర్స్ నుండే మా అమ్మాయి చాలా అద్భుతంగా ఐడెంటిఫై చేయడము. 6 మంత్స్ నుండి ఐడెంటిఫై చేస్తూ ఉండేది. అప్పటికి ఎక్కువగా మాటలు రావు కాబట్టి ఒక 1½ ఇయర్ వచ్చిన తర్వాత తను కమ్యూనికేట్ చేస్తూ ఉండేది. ఇంత చక్కగా కమ్యూనికేట్ చేయడం అందరూ నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ అడిగేవారు. మీరేమైనా లిమ్కా బుక్స్‌లో పాపని వెళ్ళిందా? లేదంటే ఏదైనా వరల్డ్ రికార్డ్స్‌లోకెళ్ళిందా అని. ఎందుకు అంటే దట్ మచ్ ఐడెంటిఫికేషన్ ఉండేది ఆ టైంలో. స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ గానీ, వాటెవర్ అదర్ ఏషియన్ కంట్రీ క్యాపిటల్స్ గానీ, ప్రతీదీని వాటెవర్ మనం చెప్తున్నామో అన్నీ రికగ్నైజ్ చేసేది. ఫ్లాష్ కార్డ్స్ ఏదైనా వర్డ్ అడిగితే ఐడెంటిఫై చేసి ఇచ్చేది. అలానే స్టోరీలో ఒక బుక్‌లో అంత స్టోరీ చెప్పిన తర్వాత ఏదైనా ఒక 1 పేజ్ మిస్ చేస్తే మళ్ళీ ఆ 1 పేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ 1 పేజ్ తీసి చూపిచ్చేది. సో, అంత మెమరైజేషన్ అనేది తనకి బాగా ఉంది అని అర్థమైంది. సో, అది నేను మొదలుపెట్టి ఒక 7 ఇయర్స్ వరకు దాన్ని కంటిన్యూ చేయగలిగాను. మా ఫ్యామిలీ అందరి సహకారంతో. ఎందుకు అంటే వాళ్ళు కూడా ఎప్పుడూ అంటే నాకున్న ఇంట్రెస్ట్ చూసి ప్రతి ఒక్కరు బర్త్‌డేస్‌కి నార్మల్‌గా గిఫ్ట్ చేయడము, బర్త్‌డేస్‌కి టాయ్స్ ఇవ్వడము చేస్తూ ఉంటారు. సో, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మంచి బుక్స్ కొనమని చెప్పి ఎప్పుడు నాకు మనీ ఇస్తూ ఉండేవాళ్ళు. సో, ఈ మనీ నేనేం చేసేదాన్ని అంటే మంచి బుక్ స్టోర్‌కి వెళ్ళి డిఫరెంట్ బుక్స్‌ని పర్చేస్ చేసి ఒక దగ్గర దాచిపెట్టి ఒక న్యూ స్టోరీ బుక్ ఎవ్రీ 10 డేస్‌కి ఇంట్రడ్యూస్ చేయడము, అవన్నీ చెప్తూ ఉండడము. సో, ఇలా ఇంట్లో ఉన్న సిట్యుయేషన్స్ అలా అని ఇంట్లో ప్రతి ఒక్కరూ ఇలానే చేస్తూ ఉంటే బావుంటుందనే కాకుండా ఇంట్లో ఉన్న ఛాలెంజెస్ ఎలా ఉన్నా కూడా ఆ ఫ్యామిలీ ఇష్యూస్ ఎంత ఇబ్బంది పెడుతున్నా నాకున్న అవగాహన ఈ ఆధ్యాత్మికంగా పెంచాలి అనే తపన ఉండడం వలన వీటిని వేరుగా చూస్తూ పిల్లల్ని ఎస్పెషల్లీ తనతో ఉండే క్వాలిటీ టైమ్‌ని ఇంపార్టెంట్‌గా ఫీల్ అవుతూ పనుల్లో చేస్తూ ఎప్పుడు కొంచెం టైం ఉన్నా తన దగ్గరికి వచ్చి ఈ బుక్స్ చెప్పడము, తనకి ఈ సౌండ్స్ వినిపించడము, వాటెవర్ యాక్టివిటీ ఇవన్నీ చేపిస్తూ ఉండేదాన్ని. అలాగే నాకు పర్సనల్‌గా పాటలు పాడడం ఇంట్రెస్ట్ ఉండేది. సో, తనకి మంచి లాలీ పాటలు పాడటము, మంచి రైమ్స్, తెలుగు రైమ్స్, ఇంగ్లీష్ రైమ్స్ ఇవన్నీ చెప్తూ ఉండేదాన్ని. సో, పాడటం వల్ల తనకి కూడా మంచిగా మేబీ ఆ రిథమ్ అనేది బాగా అలవాటయింది. సో, ఒక టైంలో నేను గమనించిందేంటంటే ఒక 5 ఇయర్స్ టైంలో తను ఓన్‌గా కొన్ని పాటలు పాడుతూ ఉండేది. నేను అనుకున్నాను మన టీవీలో వచ్చిన యాడ్స్ గానీ, లేదంటే కొత్తగా ఏదైనా మూవీ సాంగ్స్ పాడుతూ ఉండేదేమో అని. తను ఓన్‌గా కంపోజ్ చేసుకొని, అక్కడికున్న నేచర్‌లో ఉన్న థింగ్స్‌ని తీసుకొని పాటలు పాడుతూ ఉండేది. అవి చాలా అద్భుతంగా అనిపిచ్చింది. అంటే నేను తర్వాత రికార్డ్ చేసి వింటూ ఉంటే అర్థమయ్యేది. ఓకే. ఇది కొత్త సాంగ్ తిను ఓన్‌గా ప్రెజెంట్ చేసింది అని. సో, ఇలాంటివన్నీ కూడా ఒక మంచి జాయ్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ నాకు కలిగించింది ప్రెగ్నెన్సీ త్వరగా ఈ ధ్యానం చేస్తూ ఉండడం వలన. అలానే ఎస్పెషల్లీ మనం పిల్లల్ని పెంచుతూ ఉండేటప్పుడు ప్రతి ఒక్కరికి వచ్చే ఛాలెంజ్ పిల్లలకి నో చెప్పకుండా ఉండడము. ప్రతీదీ మనం యెస్ చెప్పాలి అనుకుంటాం కానీ చెప్పలేము. ఎందుకు అంటే మనం పెరిగిన వాతావరణంలో పిల్లల్ని ఎప్పుడూ కూడా మనం నో చెప్తూ ఉంటాం ప్రతి విషయానికి. సపోజ్ ఏదైనా జరిగింది అంటే మనం వద్దు పరిగెత్తొద్దు, పరిగెడితే పడిపోతావు అని చెప్తాం. మనం దానికి బదులుగా యెస్ అనే వర్డ్ అంటే సే నో టు యెస్ పేరెంట్స్. మనం ప్రతి ఒక్కరం కూడా వద్దు నుండి అవును పేరెంట్స్‌గా మారాలి. ఎందుకు అంటే అంత కాన్షియస్‌గా పెంచడం కొంచెం కష్టమే అయినా కూడా మనం ప్రయత్నిస్తే జరగలేనిది ఏదీ లేదు. సో, దాన్ని నేను కూడా ప్రతి ఒక్కరం ఇంట్లో చిన్న పిల్లలు 9 మంత్స్ టైంలో దే విల్ ట్రై టు స్టాండ్ ఆర్ ఎల్స్ వాళ్ళకి అడుగులు వేస్తారు. కొద్దిగా పరిగెట్టాలని ట్రై చేస్తారు. ఈ టైంలో ఎప్పుడు కూడా అమ్మో! పరిగెత్తే నువ్వు నుంచి పడిపోతాము. లేదంటే గట్టిగా రన్ చేస్తే పడిపోతారు. ఏదైనా గ్లాస్ థింగ్ పట్టుకుంటే పడిపోతుంది.
ఇలాంటివి ఎక్కువ చెప్తూ ఉంటారు. వద్దు, లేదంటే ఆ వద్దు విషయాన్ని మనం అవునుగా మార్చడం అనేది నేను చాలా ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే మనకు తెలియకుండానే నోట్లో అది వస్తూ ఉండేది. సో, ఆ వద్దుని అవునుగా మారుస్తూ నేను మొదట్లో దాన్ని చేంజ్ చేయడం కోసం పేపర్ మీద రాసుకుంటూ ఉండేదాన్ని. ఎన్నిసార్లు నేను రోజులో వద్దు అని అంటూ ఉన్నాను అని. సో, ఆ వద్దుని అవునుగా మార్చడానికి కొంత సమయం పట్టింది. సో, ఇప్పటికీ మా డాటర్ అంటూ ఉంటుంది, "నువ్వేదైనా విషయం చెప్తే ఎప్పుడు నో చెప్పు. నో మాత్రం నువ్వు చెప్పు" అంటుంది. సో, కొంత నాకు అలవాటయింది ఆ విషయం. యెస్, ప్రతీదీ యెస్ చెప్పడం వలన వాళ్ళు ఎంకరేజింగ్‌గా ఫీల్ అవుతారు. ఏదైనా విషయం మన దగ్గర దాయకుండా మాట్లాడడానికి వాళ్ళకొక ఛాన్స్ వస్తుంది అనే విషయాన్ని నేను అర్థం చేసుకున్నానండి. సో, ఈ విషయంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కొంత ఎరుకుతో మన పిల్లలు ఏదైనా మాట్లాడుతుంటే, "నువ్వు తర్వాత చేద్దువులే, ఇప్పుడొద్దు" అని మొదటగా మనం ఆ మాటని రీప్లేస్ చేస్తూ, "సరే చేస్తావా? మనం ఒకసారి ఆలోచిద్దాం ఈ విషయాన్ని." లేదు అంటే అలాంటి ఏదైనా మనం ఆ విషయాన్ని ఫస్ట్ అవునుతో మొదలుపెట్టి, దెన్ మీరేదైనా అనుకుంటుంటే దాన్ని మనం కన్వే చేయడానికి ప్రయత్నించాలి. అలాంటి టైంలో పిల్లలు అట్‌లీస్ట్ వాళ్ళేంటంటే వద్దు డిస్కరేజ్ చేయకుండా ఎంకరేజ్ చేయడం వల్ల మనతో కమ్యూనికేషన్ అనేది బ్రేక్ అవ్వకుండా వాళ్ళు మనతో కమ్యూనికేట్ చేస్తూ అట్‌లీస్ట్ వాళ్ళ అభిప్రాయాలను మనకు షేర్ చేయడానికి అవకాశం కల్పించిన వాళ్ళం అవుతామండి. ఇది నేను బాగా ప్రాక్టీస్ చేసి ఆచరించి చెప్తున్న విషయము. సో, ఇది మంచిగా చాలా అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఆచరించండి. అంత మంచి రిజల్ట్స్ వస్తాయో మీరే అనుభవించి చెప్పగలుగుతారు. మనం ప్రతి ఒక్కరం కూడా పిల్లల అభిప్రాయాలకి మన అభిప్రాయాలను యాడ్ చేసి, వాళ్ళు ఏదైనా చదవాలి అనుకుంటున్నారు, లేదంటే ఒక యాక్టివిటీ చేయాలనుకుంటున్నారు అంటే, మనకేదైతే ఇంట్రెస్ట్‌లున్నాయో గతంలో మనకేదో డాన్స్ నేర్చుకోవాలనుకుంటున్నాం కానీ నేర్చుకోలేకపోయాం. దాన్ని ప్రత్యేకంగా మనం పిల్లలకి ఇది కాకుండా ఇది చేస్తే నీకు బెటర్‌గా ఉంటుందని సజెషన్ ఇవ్వడంలో తప్పులేదు. బట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏది అని కనిపెట్టడంలో మనం ఖచ్చితంగా ముందుండాలి. సో దట్ పిల్లలకి మనం రైట్ గైడెన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతామండి. మనం డాక్టర్ కాలేకపోయామని వాళ్ళకి అలా అవ్వమని చెప్పడం గానీ, లేదంటే ఒక విషయంలో ఇదే సక్సెస్‌ఫుల్‌గా మీరు అవుతారు అని మనం దాన్ని ధృవీకరించి చెప్పం కానీ, ఇలాంటివి కొన్ని మనం ఖచ్చితంగా చేయకూడదు. ఎందుకు అంటే వాళ్ళకంటూ వాళ్ళ లైఫ్ డిజైన్‌లో భాగంగా వాళ్ళెందుకొచ్చారు? ఇలాంటివి ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా ఉన్నామో అర్థం చేసుకోగలుగుతాము. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి ఏది ఇష్టమో అది చేయడానికి మనం హెల్ప్ చేస్తాము. సో, ఇది మనం కొంత కష్టమైన పిల్లలకి అది తల్లిదండ్రులకి ఎంత కష్టంగా ఉన్నా కూడా పిల్లలకి మనం ఇది ఇవ్వగలిగితే అంతకన్నా వాళ్ళకి ఇచ్చే గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏమీ ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే నిజంగా ఎంతో కోట్ల కోట్ల ఆస్తులు ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ల్యాక్ ఆఫ్ మనశ్శాంతి గానీ, పీస్ వాళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళు ఎంత డబ్బులు సంపాదించినా కూడా వాళ్ళు ఏమీ చేయలేరు. సో, నిజమైన కోటీశ్వరుడు ఎవరు అంటే ఎప్పుడైతే వాళ్ళకి సంతృప్తిగా ఉన్నారో, ఎప్పుడైతే వాళ్ళు హ్యాపీగా విజ్డమ్‌తో ఉన్నారో, అలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడూ ఆనందంతో ఉంటారు. నిజంగా మనం ప్రతి ఒక్కరూ మన పిల్లల్లో అదే కదండీ కావాలని కోరుకుంటాం. నిజమైన ఆనందమే ప్రతి ఒక్కరికి కావాలి. కానీ ఆ నిజమైన ఆనందం చేయడానికి కావాల్సిన విషయాల్ని మనం వాళ్ళు చేస్తాను అంటే మాత్రం మనం వద్దు అని చెప్తూ ఉంటాం. సో, ఇలాంటివన్నీ కూడా మనం ఖచ్చితంగా పిల్లల్లో ఎంకరేజ్ చేయడానికి మనం హెల్ప్ చేయాలండి. సో దట్ వాళ్ళు ఎంతో అద్భుతంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే నేను పర్సనల్‌గా చిన్నతనం నుండి మా డాటర్‌కి సంగీతం నేర్పించడం జరిగింది. తను కొంతకాలంలో చాలా చక్కగా నేర్చుకుంది. కానీ తనకి అది పూర్తి ఇంట్రెస్ట్ కాదు అని తను తెలుసుకుంది. తర్వాత ఇంక నేను ఫోర్స్ చేయడం మానేశాను. ఓకే. ఎందుకంటే తన విషయంలో తనకది అవసరం లేదేమో. తనెప్పుడైనా ఇంకా కావాలంటే తను ఇంకా నేర్చుకుంటుంది. సో, అలానే ప్రతి ఒక్కరికి కూడా తనకి బుక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అద్భుతంగా బుక్స్ గంటలు గంటలు కూర్చొని చదువుతూ ఉంటుంది. సో, ఎందుకు చిన్నతనంలో నేను నేర్పించి ఆ బుక్స్ చదవడం ఇంట్రెస్ట్‌ని ముందుకు తీసుకువెళ్ళగలిగాను. నేను వర్క్ చేస్తూ ఉన్న తక్కువ టైంలో కూడా బుక్ షాప్‌కి తీసుకువెళ్ళడము, అక్కడ కూర్చోబెట్టి అవర్స్ అవర్స్ చదువుతూ ఉంటే, అక్కడ వెయిట్ చేసి తను బుక్స్ చదివే వరకు నేను వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. సో, ఆ డెవలప్‌మెంట్ తనెప్పుడూ ట్యూషన్స్‌కి వెళ్ళకుండానే చక్కగా తను ఓన్‌గా చదువుకొని, స్టడీస్ పరంగా అద్భుతంగా తను మంచి పొజిషన్‌లో ఉంది. సో, అలా ప్రతి విషయంలో మనం ఎప్పుడైతే వాళ్ళని అర్థం చేసుకుంటూ,
వాళ్ళకి కావాల్సింది మనం అందించగలుగుతామో, మనం అంతకన్నా ఇవ్వగలిగే గిఫ్ట్ ఏమీ ఉండదు. వన్ డే డెఫినెట్‌లీ వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎప్పుడైతే మనం ప్యాషన్‌తో చేస్తామో వర్క్‌ని, వాళ్ళు అద్భుతంగా ఎదుగుతారని నేను బలంగా నమ్ముతున్నానండి. సో దట్ ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులు ఈ ధ్యాన మాతృత్వంని ఆచరించి, పిల్లల్ని అర్థం చేసుకోవడంలో వాళ్ళు మనమే వాళ్ళకి ఎగ్జాంపుల్స్‌గా మారి, వాళ్ళ దగ్గరుండి ఎంతైనా నేర్చుకుంటూ, ప్రత్యేకంగా మన పిల్లలే మన గురువులు అని పత్రిజీ చెప్పారు. సో, వాళ్ళని మనం ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటూ, వాళ్ళలో ఉన్న ఆ జిజ్ఞాసని మనం ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. సో, ఇందుకు నాకు ప్రత్యేకంగా సహకరిస్తున్న మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంత చక్కని అనుభవాల్ని నేను మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన PMC వారి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.